అడండి ప్రభువా. నేనే పాటి దాన్ని ప్రభువా, కనీసం ప్రభువా అనడానికి కూడా నాకు అర్హత లేనంటి దానను నాయన. నీ సన్నిధిలో నేను మోకరించి నడుపుతూ ఉండగా నా యొక్క మూలుగు శబ్దం నీకు వినబడుతూ ఉంది నాయన. నాలో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఈరోజు శోధల నుంచి నన్ను తప్పించు, నిందల నుంచి నన్ను తప్పించు నాయన. నీకేమిచ్చి నీ రుణము నేను తీర్చలేను అయ్యా. ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంతమంది నా అన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను ఏకాకిగా బ్రతుకుతూ ఉన్నాను యేసయ్యా. నా నిందలు, నా యొక్క అవమానము, నేను గడుపుతున్న సమయము నీకు తెలుసు యేసయ్యా. చాలా మంది వేదనతో ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఒక్కసారి మాట్లాడండి యేసయ్య. నీ మమ్మల్ని దాటిపోవద్దు యేసయ్య. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఒక గుడ్డివాడు ఎలాగైతే కేకలు వేస్తూ ఉన్నాడో ప్రభువా, అలాగే నిన్ను అడుగుతూ ఉన్నాము. నాతో ఈరోజు మాట్లాడండి, నీతో మాట్లాడండి ప్రభువా. ఇక్కడ ఎవరైతే ఏ బాధలతో వచ్చారు, ఏ నిందలతో వచ్చారు, ఏ అవమానంతో వచ్చారు, ఏ మాట కావాలని వచ్చారు, ఏది వెతుకుతూ వచ్చారు ప్రభు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎడారిలో ఉన్న ఆగర్తో మాట్లాడవు కదా యేసయ్య, నాతో మాట్లాడండి. నాలో ఉన్న ఆలోచనలన్నీ తీసివేస్తూ ఉన్నాను. నా భారం అంతా మోసేవాడు నీవే యేసయ్య. నా భారాన్ని తీసివేసేవాడు నీవు ఒక్కడివే ప్రభు. నా కన్నీరును తుడిచేవాడు నీవు ఒక్కడివే నాయన. నా బలము నీవే ప్రభు, నా భయము నీవే యేసయ్య. ఒక్కసారి నాతో మాట్లాడండి. నన్ను దర్శించండి ప్రభు, నన్ను దర్శించండి. నాసలే అడియాసలై అడుగంటేనే నా జీవితం సోదనలా సుడిగుడిలో త్రొట్టిల్లనే నా పయనం. నాసలే అడియాసలై అడుగంటిని నా జీవితం సోదనలా సుడిగుడిలో త్రొట్టిల్లనే నా పయనం. గమ్యము తెలియక అల్లాడుచుంటి, గమ్యము తెలియక అల్లాడుచుంటి, గురి చేర్చుమో యేసయ్యా. గుండె గుడిలో నీ ఉండయా, గురి చేర్చుమో యేసయ్యా. గుండె గుడిలో నీ ఉండయా. బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా. దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా. దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలవాలని ఉన్నా లేకున్నా, కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి. గూడు చెదిరిన
గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా. గుండె దిగులుగా ఉందయా, గూడు చేర్చుమో యేసయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలవాలని ఉన్నా విలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా, నిలవాలని ఉన్నా విలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, దరి చేర్చుమో యేసయ్యా. గుండె గుడిలో నీ ఉందయా, దరి చేర్చుమో యేసయ్యా. గుండె గుడిలో నీ ఉందయా. అవును ప్రభు, ఈ లోకం నన్ను వెంటాడుతూ ఉన్నప్పటికీ, నా కష్టాల కొలుమిలో నేను కూరుకుపోతూ ఉన్నప్పటికీ ప్రభువా, అయ్యా నీ మాట నన్ను బ్రతికిస్తూ ఉంటుంది, నీ మాట నాకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది, నీ మాట నాకు నెమ్మదినిస్తూ ఉంటుంది యేసయ్యా. ఒక్కసారి నన్ను దర్శించండి, నా గుండె గుడిలో నీ ఉండడానికి ప్రయత్నం చేయండి యేసయ్యా. నీ కట్టిగోడగా ఉన్నది ఏదైనా సరే తీసివేయండి ప్రభువా. నేను ఎంతో వేదనతో వచ్చాను, ఎంతో బాధలతో వచ్చాను అయ్యా. నన్ను చిగురు పుట్టించేటట్టుగా అయ్యా అయ్యా మూడు బారిపోయిన నా జీవితాన్ని నూతనమైన చిగురు పుట్టించేటట్టుగా సహాయం దయచేయండి యేసయ్యా. నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభువా, నువ్వు చూస్తూ ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నామా, ఎవరు ఏ బాధలతో వచ్చారు, ఏ మాటలతో వచ్చారు, ఏ నిందతో వచ్చారు. గడిచిన కాలాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. తల్లిదండ్రులు లేక అనాథలుగా ఏడుస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి యేసయ్య. తల్లిదండ్రులు ఉండి కూడా పారిపోయిన వారితో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రోడ్ల మీద తిరుగుతున్న యవనస్తులతో మీరు మాట్లాడండి ప్రభువా. పాపం అనే ఈ లోకము ప్రభువా, అయ్యా వాళ్ళని వెంటాడుతూ ఉండగా నాయన దాని నుంచి తప్పించండి ప్రభువా. అయ్యా శ్రమల నుంచి తప్పించండి నాయన. నువ్వు చూస్తూ ఉన్నావు నాయన, నువ్వు చూస్తూ ఉన్నావు. నీకు మరుగైనది ఏది నా దగ్గర లేదు యేసయ్య. నేనేం మాట్లాడాను, ఏ రీతిగా ఉన్నాను, ఏ క్షణం ఎలాగున్నానో అది నీకు తెలుసు యేసయ్య. ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు అయ్యా, తన ఊళ్ళందరూ కూడా ఎందుకు కూడా పనికిరానంటే జీవితం అనేది తనను చూడగానే అసహించుకునేవారు యేసయ్య. కానీ నీవైతే ఒక్క రాయి కూడా వేయకోకుండా, ఒక్క మాటతో ప్రభు మళ్ళీ దాని వైపు చూడకోకుండా నీవు క్షమించావు కదా యేసయ్య. ఒక్కసారి నాతో మాట్లాడండి, ఈరోజు ఈ గడియలో నాతో మాట్లాడండి అయ్యా. నా తీరు మార్చండి ప్రభు. నేను ఇంకా మూర్ఖురాలిగా బ్రతుకుతూ ఉన్నానేమో, డబ్బును చూసి నేను అహంకారిగా ఉన్నానేమో యేసయ్య. ఒక్కసారి నాతో మాట్లాడమని వాక్యంలోకి వెళుతూ ఉండగా, నీవే మాకు ఆశ్రయదుర్గం, నీవే మాకు నెమ్మదినిచ్చేది, నీవే నూతనమైన అనుభవం ప్రభు నాకు దయచేయమని, ఈ ఆరాధన అంతా నీ పాసన చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందా అండి.